షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. ఓవైపు మహానాడుకు కమలాపురం నియోజకవర్గం పబ్బాపురం ముస్తాబవుతుంటే మరోవైపు ఎవరైతే మహానాడుకు వచ్చే ప్రతినిధులకు షడ్రుచులతో కూడినటువంటి వివిధ రకాల వంటకాలతో తయారైనటువంటి వంటకాలను తయారు చేసేందుకు కూడా ఇక్కడ ప్రస్తుతం వంటకాలు సిద్ధమవుతున్న పరిస్థితి మనం గమనించవచ్చు. వందలాది మంది కార్మికులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వీరంతా కూడా ఒకరు అటు ఏదైతే అల్లం తరుగుతుంటే మరొకరు అట్లా రకరకాల వంటకాలు తయారు చేసేందుకు కూడా ఇప్పటికే ఇక్కడ సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రధానంగా విజువల్స్లో గమనించవచ్చు. అన్ని రకాల కూరగాయల కాయగూరలు కూడా ఇక్కడ తీసుకొచ్చారు. ఏదైతే సాంబార్కు సంబంధించి ప్రత్యేకించి ఇక్కడ మునక్కాడలు, అదేవిధంగా క్యారెట్ వంటి వాటితో పాటు కూడా షడ్రుచులతో కూడినటువంటి వంటకాలు ఎవరైతే ఇక్కడికి వచ్చే ప్రతినిధులకు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మనతో పాటు మంత్రి దేవినేని ఉమా గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు వంటకాలకు సంబంధించి ఎలా ఉండబోతుంది ఏంటన్నటువంటి విషయం అడుగుతుంది. సార్ చెప్పండి, మహానాడుకు సంబంధించి ఇప్పటికే మంత్రులు కూడా ఇక్కడ తిష్టపెట్టడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఈ మహానాడును కడపలో నిర్వహించడానికి ప్రధాన కారణం మొట్టమొదటిసారిగా గడపలో మహానాడు జరుగుతుంది. దశాబ్దాల కళ, కోరిక ఈ ప్రాంతంలో మహానాడు ఈ జిల్లాలో జరగాలని ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 164 సీట్ల ఘన విజయంతో కార్యకర్తల నాయకుల మనోభిష్టం ప్రకారం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు మహానాడు అవకాశం ఇక్కడ ఇచ్చారు. ఉభయ కడప జిల్లా నాయకులందరూ కూడా భుజం కలిపి అన్ని కమిటీల్లో ఉన్న రాష్ట్ర నాయకులు, జిల్లాల నాయకులు, అట్లాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాయకత్వం మొత్తం కలిసి చక్కగా పనిచేస్తూ ఉన్నారు. అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. రేపు ఎల్లుండు ప్రతినిధుల మహాసభ జరుగుతుంది. సిద్ధాంతాలు, పార్టీ సిద్ధాంతాలు, ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు, తెలుగు జాతి పండగ, అట్లాగే సూపర్ 6 అమలు అయ్యే విధానం, అట్లాగే 6 సూత్రాలు ఏదైతే లోకేష్ బాబు కార్యకర్తలకు మహానాడు ముందు తీసుకొస్తున్నారు, వీటన్నిటి మీద కూడా చర్చ ఉంటుంది. బ్రహ్మాండంగా 3వ రోజు జరగబోయే బహిరంగ సభకి లక్షలాది మంది తరలి వస్తూ ఉన్నారు. బ్రహ్మాండంగా జరగబోతూ ఉంది. మహానాడు ఘన విజయం, ప్రజల విజయం. తెలుగు ఇప్పటికే భోజనాలకు సంబంధించి ఇప్పటికే ఏర్పాటు చూశారు. ఎలా జరుగుతున్నాయి అసలు భోజనాలకు సంబంధించి? ఇప్పటికే అటు మీరు అక్కడ రుచి కూడా చూడటం జరిగింది. ఏదైతే ఆవకాయ రుచి కూడా చూడటం జరిగింది. ఎలా ఉన్నాయి వంటకాలు, షడ్రుచులు ఎలా ఉండబోతున్నాయి? అన్ని ఏర్పాట్లు పూర్తవుతూ ఉన్నాయి. ఎందుకంటే 40 సంవత్సరాల పైగా అనుభవం ఉన్న మొత్తం ఎవరైతే ఉన్నారో అందరూ కూడా భాగస్వాములు అయ్యారు. బ్రహ్మాండంగా ఏదైతే తెలుగు జాతి ఆత్మగౌరవ నినాదంతో పుట్టిన తెలుగుదేశం పార్టీ ఈరోజు ఒక ఆత్మవిశ్వాసంతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా మహానాడు జయప్రదమవుతుంది. మొత్తం మీద తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఏర్పాటు చేసినటువంటి పార్టీ ఈ పార్టీ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పేద ప్రజలకు అండగా ఉంటుందంటూ దేవినేని ఉమా చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు మనం చూడొచ్చు, ప్రధానంగా ఇక్కడ విజువల్స్లో గమనించవచ్చు. ఆకుకూరలన్నీ కూడా అంటే గోంగూరకు సంబంధించి గోంగూర, అదేవిధంగా ఇక్కడ వందలాది మంది కార్మికులు ఏదైతే రేపు ఉదయం నుంచి కూడా అటు మహానాడుకు వేల సంఖ్యలో ప్రతినిధులు రాబోతున్నటువంటి నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా వంటలకు సిద్ధమవుతున్న పరిస్థితి. అంటే రకంగా ఒకవైపు మహిళలు ఏదైతే కాయగూరలు తరుగుతుంటే మరోవైపు వంట మనుషులు ఇక్కడ వీళ్ళంతా కూడా ఏ ప్రాంతానికి వచ్చారు ఏంటన్నటువంటి విషయం. వీళ్ళంతా కూడా ఇక్కడ దాదాపు ఒకవైపు ఉర్లగడ్డలు తరుగుతుంటే మరోవైపు ఎర్రగడ్డలు తరుగుతున్న పరిస్థితి. మరోవైపు ఇక్కడ మహిళలు ప్రధానంగా ఏదైతే వీటికి సంబంధించి వెల్లుల్లిని తుడుచున్నటువంటి పరిస్థితి. అయితే వీళ్ళంతా కూడా ఏ ప్రాంతం నుంచి వచ్చారమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? దెందులూరు మండలం నుంచి. దెందులూరు మండలం. ఎన్ని రోజులు ఉంటారమ్మా ఇక్కడ? రేపటి వరకు ఉంటాం. మొత్తం అంతా దెందులూరు నుంచి వచ్చారా? దెందులూరు మండలం అండి. మా ఎమ్మెల్యే గారు ద్వారా వచ్చామండి, చింతమనేని ప్రభాకర్ గారి ద్వారా. సో చింతమనేని ప్రభాకర్ సంబంధించినటువంటి టీం అంట వీళ్ళంతా కూడా ఇక్కడ వంటకాలు సిద్ధం చేస్తున్న పరిస్థితి. మరో చూడొచ్చు మనం నోరూరించే ఏదైతే ఆవకాయ అంటే ఈ ఆవకాయ ముద్ద తింటే చాలా బాగుంటుందంటూ కూడా నోరు తింటే పరిస్థితి కనిపిస్తుంది. వీటికి సంబంధించి ప్రధానంగా ఇక్కడ వీళ్ళంతా కూడా మామిడికాయలు అంతా కూడా కోస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా ఏదైతే భోజనంతో పాటు ఆవకాయను కూడా రుచి చూపించబోతున్నారు. ఆవకాయ రుచులు కూడా ఇక్కడ ఉండబోతున్నాయి. మరోవైపు ఇక్కడ మహిళలు కూడా అటు పెద్ద ఎత్తున మహిళలు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళంతా కూడా వంటలు ఇప్పటి నుంచే
ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుంచి కూడా అటు తాకిడి అంటే ఏదైతే ప్రతినిధులకు సంబంధించి ప్రధానంగా ఇక్కడికి వచ్చే పరిస్థితుల నేపథ్యం, ఆ నేపథ్యంలోనే ఒక్కసారిగా ప్రతినిధులకు అంటే రుచికరమైనటువంటి భోజనాలు ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతోనే ఇక్కడ అంతా కూడా ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం. మనం చూడొచ్చు ఇక్కడ విజువల్స్లో కూడా ఇప్పటికే ఏదైతే ఆవకాయ కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి, ఆవకాయ ఊరగాయ కూడా సిద్ధం చేశారు. వీళ్ళంతా కూడా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినటువంటి వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. మనం చూడొచ్చు మరోవైపు ఇక్కడ ప్రధానంగా వంటకు సంబంధించి అన్ని కూడా సిద్ధమవుతున్న పరిస్థితి. మనం ఒకవేళ ఇటువైపు వెళ్తే ఇటువైపుకు అంటే కట్టెల పొయ్యి మీద అంటే సాధారణంగా ఎవరైనా వంటలు గ్యాస్ పొయ్యి మీద చేస్తుంటారు, కానీ ఇక్కడ వంటలన్నీ కూడా కేవలం అంటే పొయ్యి ఏదైతే కట్టెల పొయ్యి మీద వంటలు చేసే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు ఇప్పటికే ఏర్పాట్లకు సంబంధించి అటు వంటశాలలో ఇప్పటికే మనం చూడొచ్చు మొత్తం దాదాపు వేలాది మంది ఇక్కడికి రావడం జరుగుతుంది. ఆ నేపథ్యంలో వారికి రుచికరమైనటువంటి భోజనం ఏదైతే కడప జిల్లా అంటే కడప జిల్లా అనే రీతిలో ఇక్కడ వంటలు నిర్వహించేందుకు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. మనం ప్రధానంగా విజువల్స్లో కూడా గమనించవచ్చు. దాదాపు కట్టెల పొయ్యి మీద అంటే సాధారణంగా ఎవరైనా గ్యాస్ పొయ్యిల మీద వంటలు చేస్తారు, కానీ ఇక్కడికి వచ్చే మహానాడు ప్రతినిధుల సభకు వచ్చేటువంటి తెలుగు తమ్ముళ్లకు రుచికరమైన భోజనం, అది కూడా కట్టెల పొయ్యిపై తయారు చేసినటువంటి వంటలను ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. మరోవైపు ఇప్పటికే అటు ఏదైతే పచ్చళ్ళకు సంబంధించి ప్రధానంగా అటు ఆవకాయ పచ్చడి కావచ్చు, గోంగూర, అదేవిధంగా ఎండుమిర్చికి సంబంధించి మిర్చి, ఇలా రకరకాల కూరగాయలతో కూడినటువంటి ఊరగాయలతో పాటు అటు షడ్రుచులతో కూడినటువంటి వంటకాలకు కూడా ఇప్పటికే సిద్ధం చేస్తున్నారు. మరోవైపు ఏదైతే నాన్ వెజ్ సంబంధించి నాన్ వెజ్, అదేవిధంగా వెజిటేరియన్కి సంబంధించి వెజిటేరియన్ ఫుడ్ను కూడా అందించే దిశగా కూడా ఇప్పటికే ఏదైతే పుత్త నరసింహారెడ్డి ఏదైతే తనకు భోజన వసతికి సంబంధించి ఆయన్ను కో-కన్వీనర్గా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ అంతా కూడా మొత్తం సర్వం సిద్ధమైన పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడ రసానికి సంబంధించి చింతపండు, వంట చేసేవారు అంటే నీళ్లు తాగడానికి కూడా నీటి వసతిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే ఏదైతే మహానాడుకు వచ్చే ప్రతినిధులు కొంతమంది రేపు ఉదయం చేరుకుంటారు కాబట్టి వారికి ఉదయం టిఫను, అదేవిధంగా మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం ఏర్పాటు చేసే దిశగా కూడా అటు చూస్తున్నారు. మరోవైపు ఏదైతే ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళు కూడా మనం చూడొచ్చు. ఇక్కడ విజువల్స్లో ప్రధానంగా గమనించాలి. ఏదైతే ఇక్కడ ఏం తయారు చేస్తున్నారు, ఇది ఏం తయారు చేస్తున్నారు? బిర్యానీ సార్. బిర్యానీ? అవును సార్. బగారా రైస్. అవును సార్. ఎక్కడికి వచ్చారు మీరు? ఇందుపల్లి సార్. ఇందుపల్లి. ఎంతమంది వచ్చారు మీరు టీం? 30 మంది వచ్చాం సార్. అంటే మీ బిర్యానీ బాగుంటుందా? బాగుంటుంది సార్. బిర్యానీ మామూలుగా ఉండదు, పులుగు అట్ట నిలబడిపోయింది, బాస్మతి రైస్ అట్ట నిలబడిపోయింది పులుగు. ఇందుపల్లి బిర్యానీ వేసిందంటే మామూలుగా ఉండదు, అట్ట ఉండిద్ది. చూడండి 30 మంది మామూలుగా ఉండదు, అదిరిపోద్ది అంతే. రోజుకి ఒక 20 డేసాలు, రోజు 30 డేసాలు వేస్తాం బిర్యానీలు. వెజిటేరియన్ ప్లేన్ బిర్యానీ, ఓన్లీ ప్లేన్గా ఉంటుంది. ఉల్లిపాయ, టమాటా, చెక్క లవంగా ప్లేన్. రోజుకు 20 డేస్కాల ఏదైతే కలర్ రైస్ చేయబోతున్నాం, అది కూడా చాలా బాగా ఉంటుందన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. మరోవైపు చూడొచ్చు మనం ఇక్కడే భోజన వసతితో పాటు అటు టిఫిన్ కూడా ఏర్పాటు చేస్తారు కాబట్టి వాటికి సంబంధించిన గ్రైండర్లు ఏదైతే మసాలాలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా టిఫిన్ ఇడ్లీ వడ దాంట్కి సంబంధించి కావచ్చు, వీటన్నిటికి కూడా ఇక్కడ గ్రైండర్లను కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ వీళ్ళంతా కూడా ఏదైతే తెల్లగడ్డలను మిక్సీ చేస్తున్న పరిస్థితి మనం గమనించవచ్చు. తెల్లగడ్డలను మిక్సీ చేస్తున్నారు వీళ్ళంతా కూడా తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చారు. వీళ్ళంతా కూడా ఇక్కడ మిక్సీ కొడుతున్న పరిస్థితి, అంటే ఒక రకంగా మసాలాలు కూడా సిద్ధం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఈరోజు ప్రధానంగా వంటకు సంబంధించి కొంతమంది ఇక్కడ వచ్చేటువంటి వారి కోసం కూడా వంట సిద్ధం చేస్తున్నారు. వేలాది మంది తరలి వచ్చే నేపథ్యంలో కూడా వంటకాలు కూడా ఇప్పటికే ప్రత్యేకించి మహానాడు ప్రాంగణం వద్దనే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రాంగణం వద్దే ఇటు వంటలు పూర్తి చేసి ఆ తర్వాత స్టాల్స్కి పంపించడం జరుగుతుంది. ఏది ఏమైనప్పుడు కూడా వంటకాలను సిద్ధం చేసేందుకు వంట మనుషులు కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. వారంతా కూడా రేపటి నుంచి కూడా వంటలు పూర్తి చేసి ఇక్కడి నుంచి స్టాల్స్కి పంపిస్తారు. ఓవర్ టు స్టూడియో. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.